गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మన వాయిస్ ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ఈ మన వాయిస్ వేదిక మీద ప్రతిరోజు కలుస్తున్నాం. ధ్యాన దివ్య సమయానికి స్వాగతం, సుస్వాగతం. కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల మనం లైవ్లో కలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ విధంగా రికార్డ్ చేసి పెట్టడం ద్వారా మీకు ఎంతో కొంత అందించటం జరుగుతుంది. విషయాన్ని, ఆధ్యాత్మిక విషయాలు మీకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక అవకాశంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి దీన్ని మీరు చక్కగా విని ఆచరిస్తారు అని అనుకుంటున్నాను. అయితే మనం ఈరోజు తెలుసుకునే అంశం ఏంటి అంటే, మనం దేన్నైతే పొందాలి అనుకుంటున్నామో అవి మనం చేయటం మొదలు పెట్టాలి. మొదట ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని చెయ్యాలన్నమాట. అలాగే రెండోది ఏంటంటే, ఏదైనా కావాలనుకుంటే కోరుకోవటమే పొందడం. ఏదైతే కోరుకుంటామో అది పొందుతాం మనం. అలాగే మూడోది ఏంటంటే సూత్రం, ఇవ్వడమే పొందడం. ఇందులో మనకు ఒక వస్తువు కానీ ఒక విషయం కానీ మనకి జరగాలి, పొందాలి అనుకుంటే దానికి మనం 3 రకాలుగా దాన్ని పొందుతాం. ఒకటి, దేన్నైతే పొందాలనుకుంటున్నామో దానికోసం మనం ప్రయత్నం చేయటం. రెండవది ఏంటంటే మనం కోరుకోవటం, దాన్ని గట్టిగా మనం మనసులో సంకల్పించుకోవడం అన్నమాట కోరుకోవడం అంటే. నెంబర్ 3 ఏంటంటే ఇవ్వడమే పొందటం. ఈ 3 రకాలుగా మనం తీసుకుంటాం. మరి ఈ 3 రకాలుగా తీసుకునేటప్పుడు ఇందులో అన్నిటికీ ఈరోజు మనకి సమయం సరిపోదు కాబట్టి ఈరోజు 2 విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే మొదటిది కోరుకోవటం. మనకి ఏదైనా వస్తువు, ఏదైనా ఒక విషయం కావాలి అవ్వాలి అనుకుంటే దాన్ని చేయటం మొదలు పెట్టాలి. దాని గురించి ముందు తెలుసుకుందాం. సాధారణంగా మనకి ఫలానాది కావాలి, మనం ఫలానాది రావాలి అని కోరుకుంటూ ఉంటాం. అలా కోరుకున్నప్పుడు దాంట్లోకి మనం రంగంలోకి దూకాలి. ఒక ఈత రావాలి అనుకున్నాం అనుకోండి, మరి నీళ్ళల్లోకి దిగితే కానీ ఈత రాదు కదా. అదే ఈత రావాలి అంటే నీళ్ళలోకి దిగవలసిందే. ఒక స్కూటర్ నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక స్కూటర్ పట్టుకుని నడిపించడం మొదలు పెడితే కనీసం తర్వాత నెమ్మదిగా మనం అలవాటు అవుతుంది. మనకి నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తే ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా ఒక కారు మీద మనం ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడమో లేదా ఎవరి ద్వారా అయినా నేర్చుకోవడమో మనం చేయాల్సి వస్తుంది. అలాగా ఏదైనా ఒకటి కావాలి అంటే దానికోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మనకేం కావాలో దానికోసం పని చేయడం ప్రారంభించాలన్నమాట. అప్పుడే అది మన సొంతం అవుతూ ఉంటుంది. అలాగే మనకు ఒక సొంత ఇల్లు కావాలనుకుంటాం. అనుకున్నప్పుడు మనం దాని గురించి అది ఎలా ఉండాలి, ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఎన్ని గదులతో ఉండాలి, దానికి ఎలా, ఏ పక్కన కిటికీ ఉండాలి, ఏ పక్కన గుమ్మం ఉండాలి, ఎక్కడ అలమరలు ఉండాలి, ఇవన్నీ మనం ఊహించుకుని ఒక పేపర్ మీద ప్లాన్ గీసుకోవాలన్నమాట. అలా గీసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఇలా ఇల్లు కట్టుకున్నాం మనం అని ఒక ఆలోచన చేస్తే చాలు, మనకి అది ఇంప్లిమెంట్ అవుతుంది. అదేంటి, డబ్బులు లేకుండా మనం ఆలోచన ఎందుకు చేయటము అంటే, ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఆలోచన పెట్టుకుని ఒక ప్లాన్ మనం గీసుకుంటామో మై డియర్ ఫ్రెండ్స్, అది నెమ్మదిగా మనకు సాకారం అయిపోతుంది, రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే అది అంతే, అది విశ్వరహస్యం అన్నమాట. మనం ఏదైతే కోరుకున్నామో గట్టిగా మనం కోరుకున్నప్పుడు దానివైపు మనం అడుగులు వేస్తే, ఒక ప్రయత్నం మనం చేస్తే, ఒక ఊహతో మనం దాంట్లో కొనసాగితే మనకి తప్పకుండా అది జరిగి తీరుతుంది. అందుకని మనం అది చేసి చూడండి, తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే. ఇంకా ఇది ఏంటంటే అత్యంత ముఖ్యమైన సృష్టి నియమం అన్నమాట. ఇది మనం ఏదైతే ఆలోచిస్తున్నా జరుగుతుంది అని. భావమే భావం. మన భావం ఎలా ఉంటుందో మన భావం కూడా అలాగే ఉంటుంది. మన భావంలో మనకి ఇల్లు కావాలి, ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలని మనం కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం మైండ్లో. ఏవైతే మనం ఆలోచనలు చేస్తూ ఉంటామో అది రూపుదిద్దుకోవడం మొదలైపోతుంది అన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా దానికోసం మనం చేయాల్సిన ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక డ్యాన్స్ రావాలనుకున్నాం అనుకోండి, అంటే డ్యాన్సర్ అయిపోయినా డ్యాన్స్ చేయాలని ఉంది మనకి. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక మ్యూజిక్ పెట్టుకొని మనకి ఎలా వీలైతే అలా కనీసం డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేయాలి. మన శరీరం ఎలా తిరిగితే అలా తిప్పాలి, అంతే. మనం అంతే పూర్తిగా మనం అలాగే చేయాలని పెట్టుకోకుండా ఎలా తిరుగుతుందో కనీసం అలా చేయడం మొదలు పెడితే అదే నెమ్మదిగా మనకి శరీరం సహకరించి
నెమ్మదిగా మనం వాళ్ళు అందులో చేసినట్లుగా చేయగలిగే స్థితి తెచ్చుకోగలుగుతాం. లేదా కనీసం మనం డ్యాన్స్ చేసామని తృప్తేనా మనకి కలుగుతుంది. అలా మనం చేయొచ్చు అనమాట. ఇలాగ మనం ఏది కానీ ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఆ భాష నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. అలాగే ఏది కావాలంటే అది మనం ముందు చేయటం ప్రారంభించాలన్నమాట. ప్రారంభిస్తే గ్యారంటీగా అది మనదే అవుతుంది. అలాగే కోరుకోవటమే పొందడం అనేది రెండోది. ఏమిటి ఆ కోరుకోవడమే పొందడం అంటే, మనం లోపల ఏదైతే కోరుకున్నామో, ఏదైతే ఉద్దేశం ఉందో మన లోపల, అది సుస్పష్టంగా మనలో ఉండాలన్నమాట. నాకు ఫలానాది కావాలి అని ఏదైతే మనం స్పష్టంగా అనుకుంటామో, అది ఆ తర్వాత ఆ కోరిక తీరడానికి మనం ఎంతో కష్టపడాలి, ఇది అవుతుందో లేదో ఇలాంటివి ఉండకూడదు. మళ్ళీ అలాంటి ఆలోచనలు చేస్తే నిజంగానే కష్టపడితే కానీ ఆ పని అవ్వదన్నమాట. అందుకని ఒక పరిస్థితి మనకి కావాలి, ఒక విషయం కావాలి, ఒక విషయం జరగాలి, లేదా ఒక పరిస్థితి మనకి కావలసినట్లుగా జరగాలి అంటే ఇది జరిగి తీరుతుంది అని ఒక నమ్మకం మనకు ఉండాలి. అంతేగాని దీనికోసం చాలా కష్టపడాలి బాబా, ఇది మన వల్ల అవ్వదు అనుకుంటే అలాగే అవుతుంది. అందుకని మనం కోరుకోవడం అంటే అనుమతించడం అనమాట. దేన్నైనా సరే మనకు కావాల్సినట్లుగా మనం పొందాలి అని ఒక విషయాన్ని మనం అనుమతించటం. కోరుకోవడాన్ని పొందటాన్ని మనం కలపాలి. అంతేగాని కోరుకోవడం వేరు, పొందడం వేరు కాదు మై డియర్ ఫ్రెండ్స్. కోరుకున్నాము అంటే పొందేసామని అర్థం అనమాట. ఏదైనా కోరుకుంటే మనం పొందటం చాలా ఈజీ. అలాగే కోరుకోకపోవడమే మనం కోరుకోవడమే మనం పొందడం అని తెలుసుకున్నాం. కాబట్టి కోరుకోకపోవటమే మనం పొందకపోవటం అంటే మనం గట్టిగా స్థిర నిశ్చయం చేసుకోకపోతే అది జరగదు. మనం అది జరగలేదు అనుకున్నాం అంటే లోపల స్థిర నిశ్చయం మన లోపల లేదు, అందుకని అది జరగలేదు. అక్కడ అర్థం అదనమాట. అంటే జరగలేదు అంటే మన లోపల ఎక్కడో ఒక డౌట్, ఇది అవుతుందో అవదో, దీనికి చాలా కష్టపడాలేమో, దీనికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, వీళ్ళు ఒప్పుకుంటారు, ఇలా కొన్ని మన లోపల ప్రశ్నలు ఉదయించినప్పుడు మనకు అది పని అవ్వదు. అందుకని మన లోపల అలా కాకుండా మనం చేయగలము, సాధించగలము, ఇలాంటి స్థితి మనం తెచ్చుకోవాలి. అలాగే ధ్యానంలో కూర్చుని నేను కోరుకున్నది నేను పొందగలను అని ఒక అభిప్రాయాన్ని మనం వెలిబుచ్చి మన ఆత్మకి మనం పూర్తి ఎరుకతో అలా హాయిగా శ్వాసను గమనించుకుంటూ ఎప్పుడైతే ఉండిపోతామో అది 1 రోజులో అవుతుందా, 10 రోజుల్లో అవుతుందా, నెల రోజుల్లో అవుతుందా, ఏడాదిలోపు అవుతుందా, జరిగి తీరుతుంది. దానికి మనం ఇంత టైం అని పెట్టకూడదు. ఒకవేళ వెంటనే అయిపోవచ్చు, 1 రోజులోనే అయిపోవచ్చు, 1 గంటలోనే అయిపోవచ్చు ఆ పని. ఒకవేళ పెద్దది ఒక ఇల్లు కట్టుకోవడం లాంటిది అనుకోండి, వెంటనే అవ్వకపోయినా కొంత టైం తీసుకుని అవుతుంది. అదే వెంటనే అయిపోయే పని అనుకోండి, అయిపోతుంది. ఒక పెళ్ళి జరగాలి, పిల్లాడికి పెళ్ళి కుదరాలంటే కొన్ని మనం పురుష ప్రయత్నం చేస్తాం కదా. ఆ పురుష ప్రయత్నం చేయడంలో మనకి కావాల్సినట్లుగా ఉన్న అమ్మాయి దొరకటం, మనకు కావాల్సినట్లుగా వీళ్ళకి జాతకాలు అవి కలవాలనుకుంటే కలవటం, ఇలా మనకి వాళ్ళకి వీలుగా పొంతను కుదిరేలాంటి సంబంధం మనకి ఎదురు రావటం, అప్పుడు ఆ సంబంధం కుదరటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే మనం ఏదైతే కోరుకున్నామో అది జరగటానికి ఇంత టైంలోనే అయిపోవాలి అని మనం టైం ఫిక్స్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా దానంతట అదే పరిస్థితి మనకి కలిసి వస్తుంది. మనలో కోరిక కలిగింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ కోరికను నెరవేర్చుకునే అర్హత, శక్తి, సామర్థ్యాలు మనలో ఉన్నాయి అని అర్థం. అంతేగాని మన లోపల ఆ శక్తి సామర్థ్యాలు లేకపోతే మనకి అది రాదు. అలాగే సృష్టిలో అన్నీ సృష్టించబడి సిద్ధంగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. సృష్టిలో అన్నీ కూడా సిద్ధంగానే ఉంటాయి. ఏవైనా సరే అవి ఎంత పెద్ద కోరికలైనా సరే సృష్టించబడి ఉంటాయి అన్నమాట. మనం ఏమనుకుంటామంటే అమ్మో ఇవి ఎలాగా మనకి ఇవి తీరతాయా, ఇవి తీరేవి కాదు కదా అనుకుంటాం. కానీ ప్రతిదీ సృష్టిలో సృష్టించబడి ఉన్నాయి. కోరిక మనకి అందుబాటులోనే ఉంటాయి. మనం అందుకోవాలంటే మనం ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మరి బాబా సత్యసాయిబాబా వారు విభూతి సృష్టించారు అంటే ఆయన ఎలా సృష్టించారు, అందుబాటులో ఉన్నది ఆయన చూడగలిగారు కాబట్టి ఆయన ఇలా తీసుకుని మనకి ఇచ్చారు. అలా మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి. మనం కూడా ఏది కావాలంటే అది మనం తెచ్చుకునే స్థితికి వెళ్ళగలం. మనం కూడా అలా వెళ్ళగలమని చూపించడానికే వాళ్ళు అలా చేస్తారనమాట మనకి. మనం ఏమనుకుంటామంటే మన వల్ల అవుతుందా ఇది అనుకుంటాం మనం, కానీ మన వల్ల అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతైనా మనకి సాధ్యమే. అలాగా మన కోరికలు నెరవేర్చడానికి మనం ప్రత్యేకంగా సృష్టించాల్సిన అవసరం ఏం లేదు. మన కోసం ఏది సృష్టించక్కర్లా, ఆల్రెడీ సృష్టి సిద్ధంగా ఉంచింది. మనకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి. మనం కోరుకోవడమే మనం పొందడం అనేది మన ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మనం కోరుకున్నాము అంటే పొందాము అని అర్థం. అంటే పొందేస్తాం, గ్యారెంటీగా పొందుతాము. అది కోరుకోవటం అంటే అనుమతించటం కూడా మై డియర్ ఫ్రెండ్స్. మనం అనుమతిస్తేనే మనకి ఆ కోరిక మనకి వస్తుందన్నమాట, తీరుతుందన్నమాట. మనం ఏ కోరికైనా రెడీగానే సిద్ధంగానే ఉంది. ఆల్రెడీ అది సిద్ధంగా ఉన్న ఆ కోరికను మనం అనుమతించాలి. మనం అనుమతించకపోతే రాదు. అది మనం
సిద్ధంగా ఉన్నా కూడా మాకు అదంత ఇంట్రెస్ట్ లేదులే అనేస్తాం. మనం మొహమాటం కొద్దీనో లేకపోతే ఏదో కొన్ని కారణాల చేత ఈగో ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అది మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అది వచ్చి తీరుతుంది మన దగ్గరికి. మనం ఏదో ఈగో ప్రాబ్లమ్స్తోనో ఏదో మనం వస్తే చూద్దాంలే, నిజంగా వస్తుందా, ఇలాంటి మాటలు మనం మాట్లాడితే ఆ కోరికను మనం అనుమతించకపోవడమే అది. అందుకని అలాంటప్పుడు మనకు అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సృష్టిలో అన్నీ సిద్ధంగానే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనమే సిద్ధంగా ఉండాలి. అన్నీ రెడీగానే ఉన్నాయి మన కోసం. కానీ మనం వాటిని భౌతికంగా మనం సొంతం చేసుకోవాలంటే మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండి అనుమతి ఇచ్చాలి. అప్పుడు మనకి అన్నీ ఆటోమేటిక్గా అందించబడతాయి అన్నమాట. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, సృష్టిలో అన్నీ రెడీగానే ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. ఈ కోరికను భౌతికంగా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను అని మనం నిర్ణయించుకోవాలంతే. మన లోపల ఏమైనా జరిగిపోవలసిన సెట్టింగ్స్ అన్నీ జరిగిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే నేను సిద్ధంగా ఉన్నాను అనుకుంటామో అప్పుడు మన లోపల జరగాల్సిన కార్యక్రమాలన్నీ, మార్పులన్నీ జరుగుతాయి. మనకు కావాల్సిన పరిస్థితులు, మనకు అనుకూల వాతావరణాలు, అన్ని పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయన్నమాట. నా కోరికను నేను భౌతికంగా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇది తక్షణమే నాకు జరిగి తీరుతుంది అనుకుంటే వెంటనే తీరుతుంది. కోరిక ఏదైనా సరే దానికి ఎంత పెద్ద కోరిక చిన్న కోరిక అని కాదు అక్కడ. అందుకని దాని గురించి కూడా మనం అలా ఆలోచించకూడదు అనమాట. అమ్మో ఇంత పెద్ద కోరిక తీరిపోతుందా, నేను ఇంత భవంతి కట్టాలనుకుంటున్నాను, ఇది అవుతుందా, ఇలాంటివి పెట్టుకోకూడదు. ఎంత భవంతి అవనండి, ఎంత పూరిగుడి అవనండి, మనం అనుకోవడాన్ని బట్టి, మనం దాని మీద పెట్టడాన్ని బట్టి, మన మైండ్ దాని మీద స్థిరం చేయడాన్ని బట్టి మనం దాన్ని పొందగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే మా కోరుకోవడానికి మనం అర్హత ఉంటుందా, మనకి అర్హత ఉందా అని అస్సలు అనుకోవద్దు. అందరికీ ఆ కోరిక పుట్టింది అంటే మనకి అర్హత ఉంది అని అర్థమే. అర్హత ఉంటేనే మనకి ఆ కోరిక పుడుతుంది తప్ప అర్హత లేకపోతే అసలు ఆ కోరికే రాదు మనకి. అలాగే దీన్ని పొందడానికి తగిన శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా, మనం ఇంత శక్తిని పొంది ఉన్నామా, మనకి ఇంత ఎనర్జీ ఉందా, ఇలాంటివి కూడా మనం ఆలోచించద్దు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో నాకు అర్హత లేదేమో, నేను ఇంత పొందలేనేమో, ఇలాంటివి నాకెక్కడ అర్హత ఉంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక ప్రమోషన్ రావాలనుకోండి, నాకు అంత అర్హత ఉందా, నాకు వస్తుందా, ఇలా అసలు ఎప్పుడు అనుకోకూడదు. నాకు రావాలి అంతే, నాకు వస్తుంది ఇలా అనుకుంటే ఆటోమేటిక్గా అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయబడి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వయసు, ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చేస్తుంది అని వచ్చేయచ్చు కదా, మారిపోవచ్చు కదా. ఎంతసేపు అక్కడ మారటానికి, రూల్స్ మారటానికి ఎంతసేపు అది. అందుకని మన కోరికను బట్టి మనకి జరుగుతూ ఉంటాయి. అది సవ్యమైన కోరిక కాదా అనేది చూసుకోవాలి మనం. అంతేగాని ఏది పడితే అది కోరేయకూడదు. కొండను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవాలనో, కొండను తీసుకొచ్చి కింద పెట్టాలనో ఇలాంటి కోరికలు కాదు. మనకి తగిన కోరిక, అంటే మనకి రావాల్సిన ప్రమోషన్ రాకపోతే అయ్యో నేను దానికి అర్హత కలిగి ఉన్నాను కదా, నాకు ఇంకా రావట్లేదే అని అడగచ్చు. అలాంటప్పుడు మనకి అలాంటివి సిద్ధమవుతాయి, సిద్ధంగా ఉన్నాయి అవి. కానీ మనం కోరుకోక అది వెనక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం కోరుకుంటామో అది అయి తీరుతుందనమాట. అలాగే మనం కోరుకున్నప్పుడే మనకు అర్హత వస్తుంది. మనం కోరుకోకపోతే అర్హత రానట్టే. మనం కోరుకున్నాము అంటే అర్హత వచ్చింది అని అర్థం. మనం దాన్ని కోరుకున్నప్పుడు వెంటనే శక్తి సామర్థ్యాలు, అవగాహన కూడా ఏర్పడిపోతాయి దాని పట్ల మనకి. దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు, అది పొందడానికి తగిన శక్తి సామర్థ్యాలు వస్తాయి, అర్హత వస్తుంది. ఇవన్నీ మన లోపలికి వస్తూ ఉంటాయి అన్నమాట. నాకు దాహం తీరిన తర్వాత నీళ్లు తాగుతాను అంటే ఎలాగా? అందుకని మన శక్తి వచ్చాక ఆహారం తీసుకుంటాను అంటే ఎలాగా? అందుకని ముందే మన ఆ దాహం వేయకముందే మంచినీళ్ళు తాగాలి, దాహం వేసినప్పుడే మంచినీళ్ళు తాగాలి. దాహం తీరాక ఏం తాగుతాం మనం? అందుకని దాహం వేస్తున్నప్పుడే మంచినీళ్ళు తాగుతాము, ఆకలి వేస్తున్నప్పుడే అన్నం తింటాము. అంతేగాని శక్తి వచ్చాక తింటాను, దాహం తీరాక నీళ్లు తాగుతాను, ఇలాంటివన్నీ కూడా ఉపయోగం లేని పనులు. అలాగే నాకు అర్హత వచ్చాక నేను కోరుకుంటాను అంటే ఎప్పటికి అర్హత వస్తుంది? ఆ సముద్రంలో అలలు తగ్గాక నేను స్నానం చేస్తానంటే ఎప్పటికి అలలు తగ్గుతాయి? ఆ అలలకి మధ్యలో ఎక్కడో సందు చూసుకుని మనం ఒక మునకేసి రావాల్సిందే స్నానం చేయాలి అంటే సముద్రంలో. అలాగ మనం మన కోరికల్ని, మనం ఏదైనా కోరిక ఒకటి ఉంది అంటే మనం తీర్చుకోవాలి అనుకుంటే మనం అది సవ్యమైన కోరిక అయితే మనం తప్పనిసరిగా తీర్చుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. మనం తీసుకుంటున్న స్థిర నిర్ణయాలు లేక కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మన లోపల చైతన్యంలోకి దిగుతాయన్నమాట. అంతర్చైతన్యంలోకి దిగిపోతుంది. ఆ అంతర్చైతన్యంలోకి మనం కళ్ళు మూసుకుని కూర్చుని ఫలానాది నాకు జరిగి తీరుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో అది మన లోపల ఉన్నటువంటి చైతన్యంలోకి దిగిపోతుంది అనమాట. అంతర్ ప్రపంచంలో మనకి అన్ని శక్తులు ఉంటాయి కదా,
అక్కడ మన ప్రజ్ఞాత్మ కూడా మనకి సిద్ధంగా ఉంది. మనకి ఏది కావాలంటే అది చేయడానికి మన ప్రజ్ఞాత్మ మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. అందుకని మనం మన లోపల సాక్షాత్తు మూల చైతన్యం ఏదైతే ఉందో సారీ అండి సాక్షాత్తు మూల చైతన్యం ఏదైతే ఉందో ఆ మూల చైతన్యం మనకి ఒక పుస్తకం లాంటిదన్నమాట. మనం ఆ పుస్తకం మీద రాసుకుంటున్నట్టుగా భావించాలి. నాకు పలానా కోరిక తీరాలి అని మనం ఒకటి రాసేసుకున్నట్లుగా ఫీల్ అయితే ధ్యానంలో కూర్చుని అది జరిగి తీరుతుంది. అలాగే భౌతికంగా కూడా ఒక బుక్ పెట్టుకుని మనం నాకు పలానా పని జరగాలి. అందులో మళ్ళీ ఇంకోటి కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్, లేదు, కాదు, వద్దు, రాదు అని ఉండకూడదు. అందులో నాకు ఇలాంటి అమ్మాయి కావాలి కోడలుగా, లేదా ఇలాంటి అమ్మాయి కావాలి భార్యగా, అంతేగాని ఇలాంటి అమ్మాయి వద్దు అనకూడదు. ఎలాంటి అమ్మాయి కావాలి, లేకపోతే ఎలాంటి చదువు కావాలి, ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎలాంటి జీతం కావాలి, ఎలాంటి హోదా కావాలి, ఇలాంటివి ఉండాలన్నమాట. కావలసినవి అడగాలి తప్ప వద్దన్నవి అడగకూడదు. అక్కడ అంటే అక్కడ నెగిటివ్ పదాలు రాకూడదు. రాదు, వద్దు, కాదు, లేదు ఇలాంటివేమీ రానివ్వకుండా మనం అంతర్ప్రపంచంలోనూ రాసుకోవాలి, బాహ్య ప్రపంచంలోనూ కూడా ఒక బుక్ పెట్టుకుని మనం దాని మీద రాసుకుని ఉంచుకోవాలి. అలా ఏదైతే మనం రాసుకుంటామో అది జరిగి తీరుతుంది. నేను అలా రాసుకున్నాను. మాకు కావాల్సిన విషయాలు నేను ఇలా పలానా నాకు జరగాలి అని రాసుకున్నాను, అలాగే జరిగింది. అలా ప్రతి ఒక్కరికి సాధ్యమే. అది నాకు జరిగినప్పుడు మీకెందుకు జరగదు? ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుందన్నమాట. అందుకనే మనం అంతశ్చైతన్యంలోకి మనం వెళ్ళినప్పుడు, మనం అలా రాసుకున్నప్పుడు మనకు అన్నీ కూడా జరిగి తీరుతాయి. మన చైతన్య పుస్తకంలో మనం ఏది రాస్తామో అది జరుగుతుందన్నమాట. అది మన రూపు, రంగు, ఎత్తు, శరీర సౌష్ఠవం, ఈ స్త్రీయా పురుషుడా ఇవేం చూడదు. మనం ఈ దైవత్వం మన లోపల ఉన్నప్పుడు దానికి అవన్నీ ఎందుకు? ఎత్త, పొడిగా, తెలుప, నలుప, వీళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళ ఇవన్నీ అనవసరం లేదు. ఆ దైవత్వానికి అవేమీ అవసరం లేదు కదా. లోపలున్న దైవత్వం అందరిలోనూ సమానమైన దైవత్వమే. ఆ దైవత్వానికి మనం అప్పచెప్తున్నాం అన్నమాట ఈ పని. మనలో ఉన్న దైవత్వాన్ని మనం అంగీకరించి, నాలోనే దైవత్వం ఉంది, ఆ దైవత్వానికి నేను ఈ పని అప్పగిస్తున్నాను, ఆ దైవత్వమే ఈ పని చూసుకుంటుంది అని పూర్తి నమ్మకంతో, మన మీద మన నమ్మకంతో, మన దైవత్వం మీద మన నమ్మకంతో మనకి కావాల్సింది మనం ఆ దైవత్వానికి అప్పగిస్తే, అంటే మన చైతన్య పుస్తకంలో మనం రాసేసుకుంటే మన ఆస్ట్రల్ ప్రపంచంలో, అలాగే మన యొక్క భౌతికంగా కూడా ఒక బుక్లో మనం రాసుకుంటే అదే జరిగి తీరుతుంది. ఎందుకంటే మనలో ఉన్న దైవం వింటుంది, మన మాట విని మనకి ఏది కావాలంటే అది చేయటానికి సిద్ధంగా ఉంది. అలాగే మనం నోట్బుక్లో కూడా మనం రాసుకుంటాం కదా, అది ఎప్పుడు కూడా ఇంకా ఏది కావాలన్నా మనం అందులో రాసుకుంటూ ఉంటాం అనమాట. రాసుకుంటే దాని ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. అయితే మన కోరిక సవ్యమైందిగా, దివ్యమైందిగా ఉండాలి. అది ఎవరికో హాని కలిగించేదో, లేకపోతే ఎవరికో బాధ కలిగించేదో, ఎవరికో దుఃఖం కలిగించేదో, ఎవరి ఆస్తిలో కాజు వేసుకునేదో, ఎవరి సొమ్మో తీసేసుకునేదో ఇలాంటిది అయి ఉండకూడదు. మనకి కావాల్సింది చాలా సవ్యమైన, దివ్యమైన కోరిక అయి ఉండాలి. అది లోకోపకారం కోసం కూడా ఉపయోగపడేలాగా, లేదా మన ఆత్మ ఉద్ధరణ కోసం ఉపయోగపడేలాంటిదై ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన కోరిక ఇప్పుడు తృష్ణ అంటే కోరిక, తృష్ణే దుఃఖానికి మూలం తృష్ణ అని బుద్ధ భగవానుడు చెప్తారు. అంటే కరెక్టే, కానీ ఓవర్గా కోరికలు ఉండకూడదు. మనకి ఎంత అవసరమో అంతవరకు కోరికలను పెట్టుకోవాలి. అత్యవసరంగా మనకి తప్పనిసరి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పెట్టుకున్నప్పుడు అది తప్పులేదు. కానీ మనం అనవసరమైనటువంటి వాటిలో తలదూర్చి, అవసరమే లేని వాటిలన్నింటినీ మనకు అది కావాలి, ఇది కావాలి, ఏది చూస్తే అది నాకు కావాలని కోరికలు పెట్టుకుంటే అది సరైన స్థితి కాదు, అది సవ్యమైన కోరిక కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏది అవసరమో, ఏది కావాలో, ఇప్పుడు ఒక ధ్యాన మందిరం కావాలి, అందరికీ ఉపయోగపడాలి, నేను విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలనుకుంటే అది కోరుకోవచ్చు మనం. అలాగే ఒక పెద్ద ఇల్లు కట్టుకుని మేము ఆనందంగా ఉండాలి అందులో అని అనుకోవచ్చు. కానీ మనం ఇంకా విపరీతమైన కోరికలు కోరితే కనుక అది సవ్యమైన కోరిక కాదు. ఒకవేళ మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే దానికి వీలుగా మనం ఒక విశ్వానికి ఉపయోగపడేలాగా దాన్ని మనం సరిచేసుకోవచ్చు. ఒక సవ్యమైన కోరికగా మనం దాన్ని మార్చుకోవచ్చు. ఎలాగంటే, ఇప్పుడు మనం ఆరోగ్యాన్ని కోరుకున్నాం అనుకోండి, నాకు దివ్యమైన ఆరోగ్యం నాకు కావాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఈ విశ్వ కళ్యాణంలో నేను భాగస్థురాలను అవ్వాలి అని మనం ఒక్కసారి కోరుకుంటే, నా లోపలున్న ఆత్మ చైతన్యాన్ని నేను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను, నా ఆత్మ ఉన్నతి నేను చేసుకోవాలనుకుంటున్నాను,
ఇలాంటి భావాలు కనుక మనం బయటికి వెదజల్లితే అప్పుడు మనకి చక్కగా ఆరోగ్యం కుదుటపడిపోతుంది, మన ఆత్మ ఉద్ధరణ కూడా జరిగిపోతుంది. అంటే రెండు సాధ్యమైపోతాయి మనకి. అలా మనం ఆ ఆత్మ ఉద్ధరణకు సంబంధించిన శాశ్వతమైనది కూడా మనం దానికి కలిపి దివ్యత్వాన్ని మనం జోడిస్తే అన్ని దివ్యమైన కోరికలుగా మనకి మారుతాయి. నేను దివ్యమైన శరీరాన్ని కలిగి ఉన్నాను, నేను దివ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నాను, నేను దివ్యమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను, ఇలా అన్ని దివ్యమైన అని ఆ దివ్యత్వాన్ని మనం జోడిస్తే సవ్యమైన కోరికలుగా మనం మార్చుకున్నట్టే మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఒక దివ్యమైన విషయాన్ని నేను ఈరోజు వింటున్నాను, ఈ దివ్యమైన విషయం ద్వారా నేను ఎంతో లాభాన్ని పొందాను అనే భావంతో మనం ఎప్పుడైతే ఇలాంటి విషయాలు వింటామో ఆ దివ్యత్వం మనలోకి ప్రవేశించి మన చేత ఏది అవసరమో అన్నీ చేయిస్తుంది. ఈ విశ్వ కళ్యాణంలో మనం భాగస్థులం అవ్వటమే మనం ఆత్మ ఎంతో ఆనందపడే విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో జన్మల నుంచి మన ఆత్మ ఎదురు చూస్తోందనమాట. ఎప్పుడు మన ఈ శరీరం ధరించినటువంటి ఈ మానవ జన్మ వీళ్ళు ఎప్పుడు సార్థకత చేసుకుంటారా, వీళ్ళు ఎప్పుడు ఆ ఆత్మస్థితిలోకి జాగృతి చేసుకుంటారా, వీళ్ళు ఎప్పుడు ఆ స్థితిలో పొందుతారా, ఎప్పుడు ఒక ధ్యాన స్థితిలోకి వస్తారా, ఈ లోక కళ్యాణం కోసం ఎప్పుడు ఉపయోగపడతారా అని ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సాక్షాత్తు మూల చైతన్యమే కదా మన లోపల ఉంది. మనం నిన్న చెప్పుకున్నాం అదే విషయాన్ని. మరి ఆ మూల చైతన్యం ఎల్లప్పుడూ ఏం ఆలోచిస్తుంది? ఎల్లప్పుడూ లోక కళ్యాణం కోసమే ఆలోచిస్తుంది. కానీ ఈ మనసు అనే మాయకొర ఏం చేస్తుందంటే మనల్ని పక్కకి లాగేస్తూ ఉంటుంది అనమాట. అటు చూడు, ఇటు చూడు, అది తీసుకో, ఇది చూసుకో, అది కోరుకో, ఇది కోరుకో అంటూ ఉంటుంది. మనం దాంట్లో నుంచి మన ఆత్మ వైపు ప్రయాణం చేయాలి. మన ఆత్మ వైపు ప్రయాణం చేసినప్పుడు మనకి ఏది కావాలంటే అది పొందుతాం. మనకి ఏది అవసరమో అన్నీ వస్తాయి మనకి. ఎప్పుడైతే మనం ఆత్మవైపు మనం ఒకసారి తొంగి చూడటం మొదలు పెడతామో, అంతశ్చైతన్యంలోకి మనం ప్రవేశిస్తామో, మనకి కావలసినవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. మనం దానికోసం ఏమి వస్తుందో రాదో, జరుగుతుందో జరగదో అని ఫీలింగ్ పెట్టుకోకర్లా, మనకి ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మోక్షం అంటే ఏంటంటే మోక్షం అన్నా, దివ్యత్వం అన్నా, దైవత్వం అన్నా, బుద్ధత్వం అన్నా, నిర్వాణం అన్నా, పరినిర్వాణం అన్నా, మహాచైతన్య పరినిర్వాణం అన్నా, ఏకత్వం అన్నీ ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మనం ఏమనుకోవాలంటే నేను మోక్షాన్ని కోరుకుంటున్నాను, మోక్షం అంటే దివ్యత్వాన్ని కోరుకుంటున్నాను, దైవత్వాన్ని కోరుకుంటున్నాను, బుద్ధత్వాన్ని కోరుకుంటున్నాను, నేను నా సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను, నేను బుద్ధత్వాన్ని కోరుకుంటున్నాను. బుద్ధత్వం అంటే నిర్వాణం, పరినిర్వాణం అంటే ఆత్మ పరిపూర్ణత అనమాట. ఆత్మస్థితిలో మనం ఉన్నత స్థితికి చేరటాన్ని కోరుకుంటున్నాను అనేది జోడించుకోవాలి దేనికైనా సరే. నేను చక్కగా పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, దాంట్లో ధ్యాన మందిరం కట్టాలనుకుంటున్నాము, ఆ ధ్యాన మందిరంలో ఎంతోమంది వచ్చి ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాము, హిమాలయ యోగులు సైతం రావాలనుకుంటున్నాం. ఇలా నేను పెట్టుకున్నాను థాట్. మాకు అలాగే జరిగింది. మరి ఒక పెద్ద ఇల్లు తయారైంది, ఒక పెద్ద ధ్యాన మందిరం వచ్చింది, మరి ఎంతోమంది మహానుభావులు వచ్చి ధ్యానం చేసుకుని వెడుతున్నారు. మరి ఇవన్నీ కూడా సాధ్యమే. మనం అనుకుంటే అన్నీ జరుగుతాయి. మనకి ఏ కోరిక ఉన్నా కూడా దానికి దివ్యత్వాన్ని మనం జోడించితే సవ్యమైన కోరికగా అది మార్చుకున్నట్టు అవుతుంది అనమాట. మనకు ఐశ్వర్యం కావాలనుకోండి, నాకు దివ్యమైన ఐశ్వర్యం కావాలి, నేను ఆ ఐశ్వర్యంలో కొంత భాగాన్ని నేను విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తాను అనుకుంటే తప్పనిసరిగా మనం విశ్వ కళ్యాణంలో భాగస్థులమైనట్టు అవుతుంది, మనం ఐశ్వర్యంతో వర్ధిల్లడము జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఏది కావాలో అది కోరుకోవాలంటే రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా. ఒకటేమో మనం కోరుకున్నది కావాలి అనుకుంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. రెండోది కోరుకున్నది కావాలి అంటే దాన్ని మనం కోరుకుంటే అయిపోతుంది. మనం ఏదైతే కోరుకుంటామో అది అయిపోవడమే జరుగుతుంది, అంటే జరిగిపోతుంది అని తెలుసుకుందాం. ఇంకోటి ఇవ్వటమే పొందటం అనేది రేపు తెలుసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేద్దామా? మరి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనించుకుంటూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం, కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం, చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే శ్వాస ముక్కు ద్వారా లోపలికి ఎలా వెడుతోంది, బయటికి ఎలా వస్తుంది గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాము. ముక్కు ద్వారా శ్వాస లోపలికి ఎలా వెడుతోంది, బయటికి ఎలా వస్తుంది గమనిస్తూ ఉందాం. ఆ గమనించినప్పుడు మనకి
మన మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా ఎనర్జీ మన లోపలికి వెళ్ళినప్పుడు మన మాడు మీద బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరం లోపల ఉన్నటువంటి అన్ని కణాల్లోకి అణువుల్లోకి ప్రవేశించి మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతాం. మన యొక్క దివ్య చైతన్యాన్ని మనం వెలికి తీసుకోగలుగుతాము. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. అలా మనం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కంపల్సరీగా చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మనకి అంత సమయం లేదు అనుకుంటే కనుక మనకి 10 నిమిషాలు 5 నిమిషాలు చేస్తే సరిపోదు మనకి, ఎందుకంటే ఆలోచనలతోనే సరిపోతుంది. అందుకని మన సమయాన్ని మనమే తెచ్చుకోవాలి. మనం ఏ టైం వీలవుతుందా, రాత్రి వీలైతే రాత్రి, ఎర్లీ మార్నింగ్ వీలైతే ఎర్లీ మార్నింగ్, పగలు వీలైతే పగలు, మనమే టైంని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం భోజనానికి టైం పెట్టుకుంటున్నాం, బ్రష్ చేసుకోవడానికి టైం పెట్టుకుంటున్నాం, స్నానానికి టైం పెట్టుకుంటున్నాం, మరి ధ్యానానికి కూడా అలాగే దినచర్యలో ఒక భాగంగా చేసుకుందాం. అలా చేసుకుని మనం కనీసం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలి. అంతకంటే ఎంత ఎక్కువ చేసినా మంచిదే. ఎంత ఎక్కువ సాధన చేస్తామో అంత ఎనర్జీ మనం తీసుకుంటాం. దాని ద్వారా మన జన్మల కర్మలు కూడా మనం దగ్ధం చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ప్రతి అనారోగ్యాన్ని మనం ధ్యానం ద్వారా తొలగించుకోగలుగుతాం. శ్వాసని గమనిస్తూ ఉందాం, హాయిగా కూర్చున్నాం. రోగనిరోధక శక్తి మనం అపారంగా పెంచుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన సాధన ద్వారా. అలాగే మనకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మనలో చక్కగా ఎంతో అవగాహన శక్తి పెరుగుతుంది. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి ఎంతో మనకి సమర్థత, సామర్థ్యం అన్నీ తెలుస్తాయి మనకి. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని వివేకం వస్తుంది మనకి. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం మరి ఇది అందరికీ కూడా షేర్ చేద్దామా మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎక్కువ మందికి అందాలని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అందరికీ కూడా ఇది ఉపయోగమే. అందుకే ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవాలంటే సాధన ద్వారానే సాధ్యమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.